రాత్రి కాలంలో చేరొచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. వందనాలు. పాల్ గారు దగ్గర నాకు ఎంతకాలంలో తెలుసో మీకు తెలుసు. దావీదు యోనాతాను హృదయాల్లాగా మా హృదయాలు పెనవేసుకుని ఉంటాయి. ఎందుకు చదువుతున్నానంటే, నేను బిజీగా ఆఫీస్ వర్క్లో కానీ ఇంటి దగ్గర ఉన్నప్పుడు 2-3 రోజులకి ఆయన ఫోన్ చేస్తూ ఉంటారు నాకు. ఒకసారి పడుకున్నప్పుడు ఈరోజు పాల్ గారు ఫోన్ చేయలేదు అనుకుంటే ఒక 10 నిమిషాలు 20 నిమిషాలు ఆయన ఫోన్ వస్తుంది నాకు. బ్రదర్ ఎలా ఉన్నారు ఏంటి అనేది. కనుక ఆయన కూడా వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే కొండైకొండ సంఘ పెద్దలందరూ కూడా మరి వేదికను అలంకరించిన మరి గంట లక్ష్మీ సుబ్బారావు గారి కుటుంబానికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సంఘానికి ఈ స్థలానికి రావడం ఇది 3వసారి. నేను మొదటిసారి పునాది వేసేటప్పుడు నన్ను పిలిచారు బ్రదర్. మరి 2వసారి మందిర ప్రవేశం అప్పుడు కూడా మరి నన్ను ప్రేమించి మరి ఏ ఆధిక్యత నాకు ఉందో తెలియదు, కానీ ముఖ్య ద్వారం నా చేతే ఆయన రిబ్బన్ కట్ చేశారు. ఇది 3వసారి మీ దగ్గరికి రావటం. నేను ఈ నెల 22వ తారీఖు నుంచి లీవ్లో వచ్చున్న 2 వారాలు. నా స్థానిక సంఘం బతిపూడి సంఘం మీకు తెలిసే ఉంటుంది. 23వ తారీఖు నుంచి నిన్నటి వరకు కూడా ప్రతిరోజు కూడా మీటింగ్లో వాడబడుతూ ఉన్నాను. రేపు కూడా మళ్ళా ఉంది, రాత్రికాలం బయలుదేరి వెళ్ళాలి. మళ్ళీ రేపు నుంచి 1వ తారీఖు దాకా మీటింగ్ జరుగుతూ ఉంటాయి మాకు ఇక్కడ ఆ ఏరియాలో. మరి ముఖ్యంగా ఈ క్రిస్మస్ పర్వదినాన కొద్ది నిమిషాలు మనము దేవుని వర్తమానం విందాం. డిసెంబర్ నెల అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటిది? 1వ తారీఖు నుంచి 31వ తారీఖు దాకా ఈ జ్వరంలోనే ఉంటామంట. దీన్ని క్రిస్మస్ ఫీవర్ అంటారు. ఏమంటారు? మన క్రైస్తవులుగా 3 రకాలైన పండగలు చేస్తాం. ఒక క్రిస్మస్నే 3 రకాలైన విధిగా చేస్తాం. తెలుసది? మొదటి క్రిస్మస్ ఇంటి క్రిస్మస్ కదా. క్రిస్మస్ అనగానే మనం ఏం చేస్తాం? డిసెంబర్ నెల మొదటి స్టార్ట్ అవుతుంది అనగానే మనం ఏం చేస్తాం? ఇల్లు శుభ్రం చేసుకుంటాం కదా, సున్నాలు కొట్టుకుంటాం చక్కగా. రెండవది ఒంటి క్రిస్మస్. ఎక్కడెక్కడ మంచి డిస్కౌంట్లోనే షాపులు చూసుకుని వెళ్ళి బట్టలు కొనుక్కుంటాం. 3వ క్రిస్మస్ పంటి క్రిస్మస్, అంటే పిండి వంటలు కదా. ఈ 3 లేనిదే మన క్రిస్మస్ జరగదు మన సంఘాల్లో. కనుక దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి, నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నేను త్వరగా ముగిస్తాను. చూడండి, లూకాసు వార్త 2వ అధ్యాయంలో ఒక మాట చెప్పి నేను ముందుకు వెళ్తాను. 2:10 లూకాసు వార్త 2వ అధ్యాయం 10వ వచనం నేను చదువుతున్నాను. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన. చిన్న ప్రార్థన చేసి ముందుకెళ్దాం. కృప కలిగిన మా తండ్రి, కృపా సత్య సంపూర్ణమైన మా దేవ, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న మా తండ్రి నీకు వందనాలు అయ్యా. మా తండ్రి, ఈ ఉంగుటూరు మండలంలో, ఈ ఉంగుటూరు గ్రామంలో ప్రభా నువ్వు ఏర్పాటు చేసిన మందిరాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాం. ఎంతో కాలంగా మందిరం కోసం మేము ప్రార్థన చేశాం. చక్కని మందిరం ఇచ్చావయ్యా. 1 సంవత్సరం గడిచి 2వ సంవత్సరంలో అడుగు పెడుతూ ఉంటుండగా అయ్యా మా తండ్రి, నేను జ్ఞాపకం చేసుకోవడానికి రాత్రి కాలంలో ఈ కూటాన్ని బట్టి నేను స్తుతిస్తూ ఉన్నా. వచ్చిన ఎంతో మంది నీ ప్రియులు వచ్చున్నారు ప్రభా. ప్రతి ఒక్కరిని కూడా నీ దివ్యమైన మాటలతో వాళ్ళ హృదయాలు తెరవమని వేడుకుంటూ, నిలబడిన వాడిని వ్యర్థుడను అయ్యా, పనికిరాని వాడిని ప్రభా, బలహీనుడు కనుక నీ బోరుగా నన్ను వాడుకో ప్రభా. ఒక మనుషుడు మాట్లాడితే మాటలు వ్యర్థం కనుక నీవే మాట్లాడమని, కానీ మాటలు నా నోట మీద రాకుండా నీవే నన్ను బలపరచమని వేడుకుంటూ మా ప్రాణప్రియుడు, మా రక్షకుడు ప్రభువు యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుని ప్రార్థిస్తున్నాం మా తండ్రి, ఆమేన్. ప్రియమైన సంగమా, మరి బ్రదర్ నేను ఎంత అమౌంట్ ఇచ్చానో చెప్పాను కానీ చెప్పకూడదు. కానీ నేను సంఘాల్లో చాలా మందికి నేను ఇస్తూ ఉంటాను.
నా జీవితంలో నేను ఎవరు కూడా చెప్పొద్దనే చెబుతాను నేను. ఎందుకంటే ఒక చేతి ఇచ్చినది రెండో చేతికి తెలియకూడదని ప్రభువే చెబుతున్నాడు కనుక నేను ఘనత కోసమో లేకపోతే ఆ పేరు అనౌన్స్ చేస్తానని నేను ఎప్పుడు ఇవ్వను. దేవుడు నాకు ప్రేరణ కలిగిన కొద్ది నా జీవితంలో నేను 20% చేస్తాను. నేను తీసి సంఘాలకు ఎవరైనా నాకు చాలామంది సేవకులు నాకు పరిచయంగా ఉంటారు. వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళ అవసరాలు తెలియజేస్తూ ఉంటారన్నా ఈ అవసరం ఉంది, మాకు ఈ అవసరం ఉందంటే నా దగ్గర ఉన్న అమౌంట్ పంపిస్తూ ఉంటాను నేను. కనుక ప్రార్థన చేయండి. ఈ వచనం గురించి మరలా నేను చదువుతున్నాను చూడండి. 2:10 అయితే దూత భయపడకుడు, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఆయన ప్రభు అయిన. చూడండి చిన్న మాట, ఇక్కడ ఒక మాట మనము మధ్యలో ఉంచుకోవాలి. నేను మరలా చదువుతున్నాను చూడండి. దావీదు పట్టణమందు, ఆ మాట చూడండి, 2 అక్షరాల మాట, నేడు రక్షకుడు. దూత చెబుతూ ఉంది, ఆ గొల్లలకు చెబుతూ ఉంది, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు పుట్టి ఉన్నాడని చెబుతున్నాడు. ఇదే వచనము రేపు చదవండి, ఏముంటది? మా పిల్లలు కూడా చూడాలి, ముగించేస్తాను. రేపు చదవండి, నేడే కదా. ఎల్లుండి చదవండి, 365 రోజుల తర్వాత చదవండి. మనం ఏమనుకుంటామంటే 2023 సంవత్సరాల ముందే యేసు ప్రభు వారు పుట్టి ఉన్నారు. కానీ ఆయన నిజమైన రక్షకుడుగా చాలా మంది అంగీకరించుకుంటున్నా. ఏదో ఆదివారం రోజు 25వ తారీఖు, డిసెంబర్ 25వ తారీఖు రోజు మందిరంలో కూడుకుంటాం, ఆయన జ్ఞాపకం చేసుకుంటాం, మరలా ఇంటికి వెళ్ళిన తర్వాత అది కాదు నిజమైన క్రిస్మస్ అంటే. నేను ఒక వ్యక్తిని తీసుకుని ఆ వ్యక్తిలో ఉన్న 5 విషయాలు మీకు నేను తెలియజేస్తాను. చూడండి, లూకాసు వార్త 19వ అధ్యాయము 1 నుండి 10 వచనాలు మనం చదివినట్లయితే ఒక వ్యక్తి కనిపిస్తూ ఉంటాడు మీకు. ఈ వ్యక్తిలో 5 విషయాలు మనం, ఈ వ్యక్తి కుటుంబానికి పండగ వాతావరణం ఎలా వచ్చిందో మనం చూద్దాం. చూడండి 19 నుంచి చదువుతున్నాను. ఆయన సంచరించుతూ యెరికో పట్టణంలో ప్రవేశించి దాని గుండా పోవుచుండెను. ఇదిగో సుంకపు గుత్తదారుడును ధనవంతుడైన జక్కయ్య అని పేరు గల ఒకడు యేసు ఎవరో చూడగోరని గాని పొట్టివాడనేందున జనులు గుంపు కూడి ఉండడం వలన చూడలేకపోయాను. ఈ వచనాలన్నీ మనకు తెలిసినయే కదా. వాస్తవం ఒక మాట చెప్పుకుంటే మనము యేసుక్రీస్తు వారి లోకానికి ఎందుకు వచ్చారు? పాపులను రక్షించడానికి లోకానికి వచ్చాడు. మనం ఒప్పుకుంటామా? నేను పాపిని కాదని అనుకుంటాం కదా. మనం ఏమనుకుంటాం? ఎవరికి వాళ్ళే, నేనేం పాపాలు చేయలేదయ్యా, నేనేం చేయలేదు, నేను దాన ధర్మాలు చేస్తున్నాను, నేను చాలా ఇదిగా ఉంటున్నాను. కానీ జన్మతః ఆదాము నుండి సంక్రమించిన పాపము, ఆ మూలము మనలో ఉంది. దాన్ని తీసివేయడానికే యేసు ప్రభు వారి లోకానికి వచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం కదా. వచ్చిన వాడు ఎన్ని సంవత్సరాలు మనతో ఉన్నాడు? 33.5 సంవత్సరాలు ఉన్నాడు. ఆ రక్షణ కార్యాన్ని నెరవేర్చి పరలోకానికి వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. ఏ రక్షణ కార్యం అది? సిలువలో మన నిమిత్తము తన ఆఖరి బొట్టు వరకు కాల్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఏ వ్యక్తి అయినా చేయగలడా? ఎవరైనా ఒక వ్యక్తిని, అయ్యా నా కోసం నా పాపాలు తీసివేయడానికి నువ్వు కొంచెం శ్రమ పడమని పడతారా? పడరు. కానీ మన ప్రభు అయితే ఆయన తగ్గించుకొని లోకానికి ఇష్టపడ్డాడు. ఆయన యెషయా గ్రంథము 6వ అధ్యాయం చదివినట్టయితే 2-3 వచనాలు, ఆయన దేహం ఎలా ఉందంటే ఆకాశము సింహాసనము, భూమి పాదపీఠం. అంటే ఎంత ఉన్నతుడు! అమ్మా అది చూడాలి మీరు. ఇప్పుడు మధ్యలో నాకు 10 గంటల దాకా టైం ఉంది. 10 గంటల కాదు 12 గంటల దాకా చూస్తాను, నాకేం పర్లేదు. మీరు చూసారనుకుంటే అరగంటలో 5 మాటలు చెప్పి అరగంటలో ముగించేస్తాను. అంత ఉన్నతమైన దేవుడు మరియమ్మ గర్భంలోకి ఎంతగా వచ్చాడు? చిన్నవాడుగా ఎంత తగ్గించుకున్నాడు? ఒక్కసారి ఆలోచన చేయాలి మనం. పరలోకాన్ని వదిలాడు, దేవుడితో ఉన్న సహవాసాన్ని వదిలాడు, సింహాసనాన్ని వదిలాడు,
నీ నిమిత్తము నా నిమిత్తము ఈ లోకానికి రావడానికి ఆయన ఇష్టపడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన సంగమా, ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి సంవత్సరము పండగ చేసుకుంటున్నాము, కానీ ఏం పొందుతున్నాం పండగలో మనము? ఈ సంవత్సరం అయిపోయిన తర్వాత మరలా వచ్చే సంవత్సరం దాకా మన కుటుంబాల్లో సంతోషం ఉంటుందా? శ్రమలు లేవా? కష్టాలు లేవా? కానీ ఇక్కడ దూత చెబుతున్నాడు, మహా సంతోషకరమైన వర్తమానం మీకు తీసుకొచ్చానని చెబుతున్నాడు. మొదటి మాటగా మనం చూద్దాం. జక్కయ్య దాంట్లో లూకా సువార్త 19వ అధ్యాయంలో 3వ వచనం చూడండి. 19:3లో యేసు ఎవరో అని చూడా, మా మొదటి మాట గుర్తుపెట్టుకోండి. జక్కయ్య పొట్టివాడు, పాపి, అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నవాడు. ఏం చేస్తున్నాడు? ఆయన ఎవరో. అమ్మా ప్రియమైన సంగమా, ఈ రాత్రి కాలంలో మనము మందిరంలో ఉండి దేవుని మాటలు వినడానికి వచ్చిన మనము యేసుక్రీస్తు అంటే ఎవరో మీకు తెలుసా? ఒక వ్యక్తి అన్నాడు, మొన్న ఒక చిన్న వీడియో చూశాను. ఆయన సినిమాలో ఎడిటర్ అంట, ఎడిటర్ పేరు ఏదో ఉంది, కానీ ఆయన అనుకున్నాడంట మా పాలేరు వాళ్ళ దేవుడని. ఎవరు? వాళ్ళ ఇంట్లో పనిచేసి ఆ పిల్ల పాలేరు వాళ్ళ దేవుడు యేసు ప్రభు అంటే అనుకునేవాడంట. ఆయన కూడా సమస్యలు బట్టి, ఆయన కూడా గొడవలు బట్టి విజయవాడ రైల్వే స్టేషన్లో ఆయన మర్డర్ జరిగినప్పుడు ఆ పేగులన్నీ బయటకు వచ్చినాయి అంట. నేను చనిపోతాడని ఆ హాస్పిటల్ వేసినప్పుడు చనిపోతాడని ఇంటికి తీసుకెళ్ళమని చెప్పినప్పుడు ఎవరైతే పాలేరు కూతురు ఉందో ఆ అమ్మాయి దాంట్లో స్టాఫ్ నర్సుగా చేస్తున్నట్ట ట్రైనింగ్. 2-3 పిల్లలు పట్టుకొచ్చి ఉదయం నుంచి సాయంకాలం దాకా ఆ స్ట్రక్చర్ మీదే ఆ మార్చుని ప్రార్థన చేసిందంట. దేవుని అద్భుత కార్యమేంటో తెలుసా? ఆయన లేచాడంట, మళ్ళీ ఆపరేషన్ థియేటర్ తీసుకెళ్ళి ఆయన బతికించారు. మీరు చూడండి, యూట్యూబ్లో ఉంటుంది అది. ఎందుకు చెబుతున్నానంటే యేసు ప్రభు అంటే పాలేరుల దేవుడు కాదమ్మా, ఆయన ఉన్నతమైన వాడు. ఆయన రాజుగా ఈ లోకానికి రాలేదు. రాజుగా వస్తే ఎవరైనా గుర్తిస్తారా? రాజుగా రాలేదు, కానీ మన దేహము ధరించుకొని మన నిమిత్తం ఈరోజు ఈ లోకానికి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. మొదటి మాటగా మనం చూసినట్లయితే యేసుని చూడగోరిన జక్కయ్య. ఈ రాత్రి కాలంలో నువ్వు చూడాలనుకుంటున్నావా? యేసు ప్రభు ఎవరో, ఆయన ఎవరో తెలుసుకోవాలనుకుంటున్నావా? పాపులను రక్షించుట క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చనని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఉన్నతమైన ధనవంతులు కాదు రక్షించడానికి ఆయన వచ్చింది. లేని వారిని, పాపంలో జీవిస్తున్న వారిని, రక్షణ లేని వారిని, తనకున్న పరిస్థితులు గుర్తించలేని వారిని ఆయన రక్షించడానికి ఈ రాత్రి కాలంలో ఆయన వచ్చి ఉన్నాడు. గమనించండి, గుర్తించండి. మొదటి మాటగా మనం చూసినట్లయితే జక్కయ్య యేసును చూడబోదినా. రెండో మాట చూద్దాం, చూడండి. రెండో మాట చూద్దాం, 19:4 చూడండి. 19:4 చూసినట్లయితే అప్పుడు యేసు ఆ త్రోవలో రావే ఉండేను కనుక అతడు ముందుగా, రెండో మాట, ముందుగా పరిగెట్టిన జక్కయ్య. ఎవరు చూడటానికి? యేసు ప్రభువు చూడటానికి ముందుగా పరిగెట్టాడు. పరిగెట్టకపోతే చూడలేడా? ఒక్క మాట అడుగుతాను, మందిరంలో ఎవరుంటారు? ఏమా ఎవరుంటారు? దేవుడు నివాస స్థలమే. ఆయన కన్ను ఉండేది మందిరంలోనే. ఆదివారం రోజు వాక్య ధ్యానం కూడికలప్పుడు మనం పరిగెట్టుకుంటూ వస్తున్నాము దేవుని మందిరానికి. ఈ జక్కయ్యను చూసినట్లయితే మనము యేసు ప్రభువును చూడటానికి ఆ గుంపులో నుంచి పరిగెట్టినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియమైన బిడ్డలారా, దేవుని మందిరానికి రావడానికి ఆలస్యం చేయకూడదు. గమనించండి, దేవుని మందిరానికి రావడానికి పరిగెట్టాలి. 1 గంట ముందు లేవలేము మనం. రైల్వే స్టేషన్కి ట్రైన్ పట్టుకోవాలంటే ముందుగా పరిగెడతాం. విమానం ఎక్కాలంటే 3 గంటల ముందు పరిగెడతాం. హాస్పిటల్కి వెళ్ళాలంటే అపాయింట్మెంట్ కోసం పరిగెడతాం. డాక్టర్ మళ్ళీ మిస్ అయిపోతాడని. మందిరం రావాలంటే నువ్వు ఎంత ఆలస్యం చేస్తున్నావో తెలుసా? ఏముందలేయా అనుకుంటున్నామేమో. మన జీవితాల్లో లేని కొన్ని ఆశీర్వాదాలు మనము కోల్పోతూ ఉన్నాం. కనిపించవవి. అవి ఎప్పుడు కనిపిస్తేవి? కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత దేవుని యొక్క ఆశీర్వాదాలు నీకు కనిపిస్తూ ఉంటాయి. ఏముందనుకుంటే ఏమీ లేదు అక్కడ. కానీ నా దేవుని మందిరానికి నేను ముందుగా ఉండాలి.
ఎవరు రాకముందు నేను మందిరంలో ఉండాలని నిర్ణయించుకుని వస్తే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. గమనించండి, నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు, నీ యొక్క ఆశీర్వాదాన్ని ఆశీర్వదిస్తాడు. ఏబు కుటుంబం తెలుసు కదా మీకు, ఏబు కుటుంబం తెలుసు కదా. ఏబు కుటుంబం చుట్టూ కంచి వేసిన దేవుడు ఏబు చుట్టూ వేశాడు, భార్య చుట్టూ వేశాడు, పిల్లల చుట్టూ వేశాడు, తనకు కలిగిన సంపద చుట్టూ కూడా కంచి వేసాడట. ఏ ఉద్యోగం చేసుకునేవాడు, ఏ ఉద్యోగం చేసుకున్నాడు ఏబు? ఆ వచనాలు మనం ధ్యానించిన మనం పాఠం కాదు, కానీ చేతి పని చేసుకునే చిన్న ఉద్యోగం. అలాంటి వాడు ఆ తూర్పు దేశంలో ఆయనంత ధనవంతుడు ఎవరు లేరండి. ఎందుకని? ఉదయకాలంలో లేచి ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు, ఉదయకాలంలో లేచి బలిపీఠం కట్టుకుంటూ ఉన్నాడు, ఆయన ఆరాధిస్తూ ఉన్నాడు. ఈ ఆరాధనలో మర్మాలు మనకు తెలియకుండా మన జీవితాలు మనం ఏం చేస్తున్నాం? కోల్పోతూ ఉన్నాం. ముందుగా మనము మందిరానికి పరిగెట్టాలి. గమనించండి, దేవుడు 7 రోజులు మనకి ఇచ్చాడు. 7 రోజుల్లో 6 రోజులు మనం పని చేసుకుంటున్నాం కదా. ఆదివారం రోజు మనం ఏం చేయాలి అమ్మా? ఏం చేయాలి? దేవుడు మందిరానికి రావాలి. 6 రోజులు పని చేసుకోవడానికి మనకు పని ఇచ్చాడు కదా. మరి 7వ రోజు ప్రభువు చూడటానికి రావాలి నువ్వు. కానీ ఆ దినం కూడా మనం ఏం చేస్తూ ఉన్నాం? కొన్నిసార్లు పనులు పెట్టుకుని, ప్రయాణాలు పెట్టుకునే విశ్వాసులే, ఎవరో కాదు, ప్రభువును ఆరాధించే బిడ్డలే. మన జీవితాలు మనం చిన్న భిన్నం చేసుకుంటూ ఉన్నాం కనుక రెండవ మాటగా చూడండి. రెండవ మాటగా ముందుగా పరిగెట్టిన, మొదటి మాట యేసును చూడగలిగిన జక్కయ్య, రెండవ మాట ముందుగా పరిగెట్టిన జక్కయ్య. మూడవ మాట చూద్దాం చూడండి, 19:5 చూడండి. 19:5 యేసు చోటికి వచ్చి కనులెత్తి చూసి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట. మూడవ మాటగా యేసు చేత పిలువబడిన. గమనించండి, దేవుడి దృష్టిలో దేవుడు ఒకవేళ ఇక్కడికి వస్తే మన పేర్లు పిలిచే స్థితిలో మనం ఉంటున్నామా? ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకోవాలి. ఆయన పిలిచే స్థితిలోకి మనం రావాలంటే మన జీవితాన్ని మనం కొన్ని మార్పులు చేసుకునే వారంగా ఉండాలి. ఉదయకాలంలో లేచినామంటే మన పడకల మీద నుంచే మనం ప్రార్థనా జీవితానికి రావాలి. ఎంతో కొంతసేపు ఉన్న సమయాన్ని బట్టి వాక్య ధ్యానంలోకి రావాలి. ఈ విధంగా నువ్వు ప్రతిరోజు చేయగలిగితే ప్రభు ఏం చేస్తాడు? నిన్ను జ్ఞాపకం పెట్టుకుంటాడు. కొన్ని వేల మంది ఉండొచ్చు ఆ గుంపులో, కొన్ని వేల మంది వాడిని అనుసరిస్తూ ఉండొచ్చు, కానీ ఆ చెట్టు దగ్గరికి వచ్చి నాకు ఎవరిని జ్ఞాపకం చేసుకున్నాడు? ఏమా చెప్పలేదు ఎవరు కూడా. జక్కయ్యని జ్ఞాపకం చేసుకున్నాడు. ఈ రాత్రి కాలంలో ఆయన నిన్ను కూడా జ్ఞాపకం చేసుకోవడానికి ఇష్టపడుతున్నాడు. నేను జ్ఞాపకం చేసుకోవాలంటే నువ్వేం చేయాలి? నీ హృదయాన్ని ఆయనకి తెలవాలి. ఆయన మాటలు ఎందుకు లక్ష్యం ఉంచాలి. అయ్యా నువ్వు నిజమైన దేవుడు అని నేను నమ్ముచున్నాను ప్రభు అని ఒక్క మాట అంటే చాలు, నీ పేరు కూడా జీవ గ్రంథములో ఆయన రాయటానికి సిద్ధముగా ఉన్నాడు. మొదటి మాట యేసును చూడకూడని జక్కయ్య, రెండవ మాట ముందుగా పరిగెట్టిన జక్కయ్య, మూడవ మాట యేసు చేత పిలువబడిన జక్కయ్య. నాలుగో మాట చూడండి, నాలుగో మాట 19:6 చూడండి. 19:6 అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను. అమ్మా ఇబ్బంది పడతా చేర్చుకున్నాడు ఆయన్ని. ఇందాక ఒక మాట చదివాను 2:10లో, దూతలు ఏమని ప్రకటించే? శుభ సంతోషకరమైన సువర్తమానము. ఎందుకని? యేసు ప్రభువు చూడండి 2:10 చూడండి, 2:10 చూడండి. దావీదు పట్టణమందు నేను రక్షకుడు మీ కొరకు. ఈ సంతోషం మనం అనుభవించాలంటే ఇప్పుడు జక్కయ్య ఇంట్లో ఏముంది గమనించాలి. ఏముంది జక్కయ్య ఇంట్లో? సంతోషం ఉంది. యేసు ప్రభువు ఆ చెట్టు దగ్గరికి వచ్చి పిలుస్తున్నాడు, జక్కయ్య త్వరగా దిగు, నేడు నేను నీ ఇంట. ఎంత గొప్ప దేవుడో కదా. పాపి అయిన జక్కయ్య ఇంట్లోకి దేవుడు ఉండటానికి ఇష్టపడుతున్నాడమ్మా. పాపులంటే ఇష్టం. ఆయన రక్తం కార్చింది పాపములు తీసివేయటానికి.
చేయడానికే. గమనించండి, ఈ లోకానికి వచ్చింది పాపినైన ప్రతి వ్యక్తిని రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు ఆయన. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ రాత్రి కాలంలో ఒక్కసారి మన జీవితాలు మనం ఊహించుకుందాం. మన కుటుంబాల్లో ఈ సంతోషం ఉందా? ఏదో ప్రతి సంవత్సరము డిసెంబర్ 25వ తారీఖు పండగ చేసుకుని 26వ తారీఖు నుంచి మనం మనిషి పరిస్థితిలోకి వస్తూ ఉన్నాం. యేసు పుట్టడం అంటే పండగ చేసుకుంటే యేసు పుట్టడం కాదమ్మా. క్రిస్మస్ అంటే 25 డిసెంబర్ 25న యేసు ప్రభువుని జ్ఞాపకం చేసి వదిలేయటం కాదు. నీ కుటుంబంలో సంతోషం కావాలంటే నువ్వేం చేయాలి? యేసు ప్రభువుని నమ్ము కావాలి, ఆయన్ని వెంబడించాలి. 4వ మాట చూడండి, ఇంటిలో చేర్చుకున్న జక్కయ్య. అపోస్తల కార్యం 16:14 తీయండి. అపోస్తల కార్యం గ్రంథము 16:14 తీయండి. అక్కడ ఒక స్త్రీ ఉంటుంది. అప్పుడు లూదియను దైవభక్తి గల స్త్రీ వినుచు ఉండెను. ఆమె ఊదారంగు పొడిని అమ్ము తుయితేర పట్టణస్తురాలు. ప్రభువు ఆమె హృదయము తెరచను గనక పౌలు చెప్పిన మాటలు యందు. అమ్మా గమనించండి, రాత్రి కాలంలో ఎవరు ప్రభువు నమ్ముకున్నారో ఎవరు నమ్ముకోలేదో నాకు తెలియదు, కానీ దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ రాత్రి కాలము దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. లూది అనే ధనవంతురాలైన స్త్రీ పౌలు చెప్పే మాటలకు తమ హృదయము తెలిసిందంట. దేవుని మాటలు యందు లక్ష్యం వచ్చింది. నిజమైన దేవుడు ఆయనే అని గుర్తెరిగింది. ఏం చేసిన తర్వాత వచ్చిన మనం చూస్తే ఆమె ఆ ఇంటి వారు బాప్తిసము. చూడండి చూడండి, ఆ ఒక్కదే కాదు రక్షింపబడింది, ఆమె కుటుంబం అంతా కూడా రక్షణలోకి నడిపింపబడిందమ్మా. క్రిస్మస్ అంటే అది. నిజమైన క్రిస్మస్ అంటే మన కుటుంబాలను మనము సరి చేసుకుని ప్రభువులో మనం కట్టాలి మన కుటుంబాలు. అది నిజమైన క్రిస్మస్ అంటే. కనుక 4వ మాటగా యేసును చేర్చుకున్న జక్కయ్య. ఎవరు మాట్లాడలా? 4వ మాట యేసును చేర్చుకున్న. ఈ లూది అనే స్త్రీ కూడా యేసు ప్రభువును చేర్చుకున్నట్టే, దేవుని మాటలకు లోబడింది. కనుక ఈ రాత్రి కాలంలో ఎంతమంది యేసు ప్రభువును చేర్చుకున్నారు, యేసు ప్రభువును చేర్చుకోలేదు నాకు తెలియదు, కానీ ఈ తరుణం మించిపోతే, ఈ దినము దాటిపోతే ఒక గుడ్డి ప్రేక్షకుడు చెబుతున్నాడు, అయ్యా నన్ను దాటిపోకు ప్రభు అని కేకలు వేస్తూ ఉన్నాడు. యేసు ప్రభు ఆ దారిలో దాటిపోతే ఆ గుడ్డివాడి కళ్ళు రావు. అందుకే కళ్ళు లేకపోయినా కానీ ఈయన నా కళ్ళు తెరిపించగలడని నమ్మకంతో నన్ను దాటిపోకు నజరేయుడని కేకలు వేస్తున్నాడు. ఈ రాత్రి కాలంలో ఈ దినము దాటిపోకముందే ఆయన నిజమైన దేవుడని మన హృదయాలు తెరిచి ఆయన చేర్చుకున్నట్లయితే గమనించండి, ఈ జక్క ఇంటికి వచ్చిన సంతోషాన్ని మనము కూడా అనుభవించగలం. 5వ మాట చదువుతున్నాను చూడండి. 5వ మాట అయిపోయింది, సమయం అయిపోయింది నాకు కూడా. 5వ మాట చదువుతున్నాను. లూకాసు వార్త 19వ అధ్యాయము 8వ వచనము. లూకాసు వార్త 19:8వ వచనము. జక్కయ్య నిలబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగభాగము పేదలకు ఇచ్చుచున్నాను. నేను ఎవరి యొద్దనైనను అన్యాయముగా దేనినైనను తీసుకునే అతనికి 4 వంతు మరలా చెందుతున్నది ప్రభువుతో. అమ్మా ఆఖరి మాట, పాపమును ఒప్పుకున్న జక్కయ్య ఏం చేశాడు? అన్యాయస్తుడు ప్రభు ఇంటికి వచ్చాడు, నిలబడి చెబుతున్నాడు, అయ్యా 4 వంతులుగా వసూలు చేశాను. 10 రూపాయలు వసూలు చేయమంటే ప్రభుత్వం వారు ఎంత వసూలు చేశాడు? 40 రూపాయల పైనే వసూలు చేశాడు. కనుక ఆ 4వ వంతు అంతా కూడా పేదలకు ఇస్తున్నానని తమ పాపములు ఒప్పుకొని ప్రభు పాదాల మీద పడ్డట్టుగా మనం చూస్తున్నాం. ప్రేమ దేవుని బిడ్డలారా, ఈ రాత్రి కాలంలో మనము కూడా ప్రభు పాదాల మీద పడే వారంగా ఉండాలి. మన పాపాలు ఒప్పుకోవాలి ప్రభు దగ్గర. నిజమే ప్రభువా, 2023 సంవత్సరాల క్రితం నువ్వు పుట్టి ఉన్నావు,
ఇప్పుడు దాకా నువ్వంటే ఏంటో తెలియని స్థితిలో నేను బ్రతికానయ్యా. ఇప్పుడంటే నువ్వంటే ఎవరో తెలియని స్థితిలో నేను ఉన్నానయ్యా. జక్కయ్య గురించి మేము ధ్యానిస్తున్నప్పుడు ప్రభువా, జక్కయ్య లేచి తమ పాపాలు ఒప్పుకున్నాడయ్యా. నీవంటే ఎవరో తెలుసుకున్నాడు ప్రభువా. ఈ రాత్రి కాలంలో మేము కూడా అయ్యా నువ్వు పాపుల రక్షకుడు అని నీకు తెలుసుకుని మా హృదయాలు తెలిసి మేము ఒప్పుకుంటున్నాము ప్రభు అని మనము కూడా ఇచ్చేయాలి. నమ్మని వారు ప్రభుతో చిన్న వాగ్దానం చేసుకోవాలి. గమనించండి. 5వ మాటగా మనం చూసినట్లయితే 10వ వచనం చదువుతున్నాను చూడండి. 9వ వచనము. అందుకు యేసు ఇతడు అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఇంటికి అమ్మా ఒక్కసారి ఇటు చూడాలి. ఏమొచ్చింది జక్క ఇంటికి? మళ్ళా రక్షణ అంటే పాపపు స్థితిలో నుండి ఏం చేశాడు దేవుడు? రక్షణలోకి. మన గృహాల్లో రక్షణ కావాలా? ఇంకా పాపపు స్థితిలోనే ఉంటామా? మనము పరలోక భాగ్యము మనం పోగొట్టుకుంటామా? ఒక్కసారి ఆలోచన చేయండి. మనం ఎంతకాలము నామకార్థ క్రైస్తవులు ఎంతకాలం ఉంటా? ఏమనుకోవచ్చు కదా, అయ్యా సిలువ మీద దొంగ ఆఖరి క్షణంలో ప్రభువా నన్ను క్షమించాలని కానీ పరలోకం వెళ్ళాడు కదా, పరదేశకి వెళ్ళాడు కదా. ఆ స్థితి కావాలనుకుంటున్నాము. అలా పర్లేదు కదా, ఆ దినాన్ని ఆ క్షణంలో నేను నమ్ముకుంటాను అనుకుంటున్నామేమో. కానీ ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. గమనించండి. ఒక సంఘంలో ఒక స్త్రీ ఉంది. ఆ పాస్టర్ గారు చిన్నప్పుడు నుంచి తెలుసు కాబట్టి, ఆ గ్రామంలో కాబట్టి చెబుతానే ఉన్నాడంట అమ్మాయికి, అమ్మ ప్రభు నమ్మకం అంటే, అయ్యా కొద్దిగా పెద్ద అయినాక పెళ్లి చేసుకున్నాక పిల్లలు పుట్టినాక ఇలాగ కొన్ని సంవత్సరాలు ప్రభు నమ్ముకోకుండా గడిపిందంట. కొన్ని అనారోగ్య కారణాల వల్ల చనిపోయింది. చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తారు? వాస్తవంగా అమ్మా నిద్రపోతా అయిపోయింది, ముగించేస్తున్నాను. ఎక్కడికి వెళ్తారు? ప్రభు బిడ్డలైతే దోతల చేత పరదేశం కొనిపోబడతారు. ప్రభు నమ్మకపోతే ఏమవుతారు? పాతాళంలోకి అపవాది కొనిపోబడతాడు. కానీ ఈవిడ ప్రభు దగ్గరికి వెళ్ళిందంట. ప్రభు దగ్గరికి వెళ్ళి ప్రభు ముందు తలకాయ వంచుకొని ఉంచుందంట. ప్రభు అడిగాడంటమ్మా, ఎన్ని సంవత్సరాలు నీకు సమయం ఇచ్చానమ్మా, నువ్వు నమ్మలేదు, నువ్వు రక్షణ పొందలేదు, నువ్వు బాప్తిసం తీసుకోలేదు కనుక మీలాంటి వారి కోసమే ఆ నరకాన్ని మేము ఏర్పాటు చేశాం కనుక అక్కడికి వెళ్ళమన్నాడంట. అయ్యయ్యా ఎలాగ ఇక్కడికి వచ్చే కదా, నేను నాకు ఒక్క తరుణం, ఒక్కసారి ఒక ఛాన్స్ నాకు ఇస్తే మళ్ళీ నేను భూలోకానికి వెళ్ళి నేను బాప్తిసం తీసుకుని నేను వస్తానయ్యా అని చెప్పిందంట. యేసు ప్రభు దయగలిగిన వాడు కదా, కరుణామయుడు కదా, కరుణించేవాడు కదా, సరే వెళ్ళమన్నాడంట. ఈ పాస్టర్ గారు ఈ భూస్థాపన కార్యక్రమం జరిగిస్తూ లాస్ట్ అన్నాడంట, ఎవరైనా చూడవలసిన వాడు ఉండి చూడండి, ఈ సమాధి కార్యక్రమం మేము ముగిస్తున్నాం అన్నాడంట. ఆ సమయంలో మేము లేచి కూర్చుందంట పెట్టిలో నుంచి. ఎలా ఉంటుంది పరిస్థితి? ఏమా ఒక్కడ మిగులుతారు అక్కడ? పాస్టర్తో సహా సంఘ పెద్దలందరూ కూడా పరారంట అక్కడి నుంచి. ఎవరికి ఇళ్ళకి వెళ్ళి వాళ్ళకి గడ్లు పెట్టుకున్నారంట. అమ్మో ఇంకేముంది, ఆ ఫలానా వ్యక్తి దైవైపోయిందని. సరే సంఘ పెద్దల ఇంటికి పరిగెట్టుకుంటూ వెళ్ళిందంట. అమ్మ అయ్యా నాకు మీరు అర్జెంట్గా మీరు నాకు బాప్తిసం ఇవ్వాలి, నేను యేసు ప్రభుని ఒక మాట అడుగు నువ్వు వెనక్కి వచ్చాను అన్నాడంట. ఆయన వాళ్ళన్నారంట తెలివిగా సంఘ పెద్దలు, అమ్మా బాప్తిసం మేము కాదు ఇచ్చేది, పాస్టర్ గారు ఇస్తారు, ఆయన తీసుకురాముందన్నారని చెప్పారంట. సరే ఇప్పుడు పాస్టర్ గారి ఇంటికి వెళ్ళిందంట. ఆయన గడిపెట్టుకుని వణికిపోతున్నాడంట. తలుపు కొట్టి ఎవరమ్మంటే నేను పలానా వ్యక్తిని, అయ్యా నాకు బాప్తిసం కావాలి నువ్వు రా అనంట. ఆయన వణుకుతారు, అమ్మా దెయ్యాలకి బాప్తిసం ఇవ్వను, నువ్వు దెయ్యమైవి మరలా వచ్చావు కనుక దెయ్యాలకి బాప్తిసం ఇవ్వరమ్మా ఎల్లు అని చెప్పాడట. ఒక్కసారి ప్రియ సంఘమా జ్ఞాపకం పెట్టుకోండి. సమయం ఉందనుకుంటున్నామేమో, 2023 ఇది. ఇంకా 2 రోజుల్లో ఎక్కడికి వెళ్తున్నాం? 2024లోకి వెళ్తున్నాం. కోవిడ్ 4th వేవ్ స్టార్ట్ అయింది. మరలా అనుకోని సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. నీ జీవితంలో దేవుడు లేకపోతే ఏం చేయగలవు? ఆ సంఘటనలు నువ్వు ఎదిరించలేవు. గమనించండి. ప్రభు నమ్మకుడుంటే నీకు చుట్టూ నీ కుటుంబం చుట్టూ ఆయన ఏం చేస్తాడు? కంచి వేస్తాడు.
అది ఎవరికి తెలుసా కంచి? ఎవరికి తెలుసు? చూస్తానికి తెలిసింది అది అపవాదికే తెలిసింది, ఇంకెవరికి తెలియదు. అది ఆ కంచెను చూసి వేసేవాడు వాడే. ఒక ఘోరమైన మరణం నుండి నిన్ను కాపాడేది ఆ కంచె. ఈ రాత్రి కాలంలో క్రిస్మస్ పండగలు చేయటం కాదు కానీ నిజమైన క్రిస్మస్ ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడో ఒక్కసారి మనము పరీక్షించుకోవాలి. నిజమే ప్రభువా, 2023 సంవత్సరాల క్రితం నువ్వు పుట్టి ఉన్నావయ్యా, ఇంతవరకు నిన్ను జ్ఞాపకం చేసుకోలేకపోయాను ప్రభువా. ఈ దినము నేను జ్ఞాపకం చేసుకుంటున్నానయ్యా. నువ్వు నిజమైన లోక రక్షకుడు అని నేను నమ్ముచున్నానయ్యా. ఒక్కసారి ప్రభు పాదాలు పట్టుకుని బ్రతిమలాడితే ఆయన నిన్ను రక్షణలోకి తీసుకుంటానికి ఆయన ఇష్టపడతాడు. 5 మాటలు ఒకసారి మనం రిపీట్ చేసుకుని ముగించుకుందాం. మొదటి మాట, అసలు వినిపించట్లా మీకు చెప్పి రాసుకున్నారా లేదా? యేసును చూడగలిగిన జక్కయ్య. రెండవ మాట, ముందుగా పరిగెత్తిన జక్కయ్య. యేసు చేత పిలువబడిన జక్కయ్య. ఇంటిలో చేర్చుకున్న జక్కయ్య. పాపములను ఒప్పుకున్న. ఇంకొకసారి అందరు చెప్పాలి. అందరు చెప్తే నేను ముగించేస్తాను. మంచి వంటకాలు రెడీగా ఉన్నాయి, భోంచేసి వెళ్ళొచ్చు. మనం గొంతు ఇప్పు తినంటే ఆకలి అయిందంట బాగా. డాక్టర్లు చెప్పేది అదే, ఎంత పెద్దగా చెబితే అంత ఆకలి అయింది మనకి రాత్రి కాలంలో. మొదటి మాట, యేసును చూడగలిగిన జక్కయ్య. రెండవ మాట, ముందుగా పరిగెత్తిన జక్కయ్య. మూడవ మాట, యేసు చేత పిలువబడిన జక్కయ్య. నాలుగవ మాట, తన ఇంటిలో చేర్చుకున్న జక్కయ్య. ఐదవ మాట, పాపములను ఒప్పుకున్న దేవుని స్తోత్రం. చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. కృప కలిగిన మా తండ్రి, కృపా సత్య సంపూర్ణమైన మా దేవా, నిరంతర స్తోత్రాలుడా నీ స్తోత్రం ప్రభువా. ఈ రాత్రి కాలంలో నువ్వు ఇచ్చిన సమయాన్ని బట్టి నేను స్తుతిస్తూ ఉన్నాను ప్రభువా. కొద్దిమందిగా నీ మందిరంలో చేరి అయ్యా మా తండ్రి నిన్ను గణపరచడానికి, నీ నామాన్ని ప్రభువా మహిమపరచడానికి నువ్వు ఇచ్చిన సమయాన్ని బట్టి కూడా స్తుతిస్తూ ఉన్నాం. ఈ రాత్రి కాలంలో క్రిస్మస్ పర్వదినాన అయ్యా మా తండ్రి నిన్ను జ్ఞాపకం చేసుకుంటానికి ప్రభువా నువ్వు ఇచ్చిన సమయాన్ని బట్టి కూడా స్తుతిస్తూ ఉన్నాం. జక్కయ్య కుటుంబానికి జ్ఞాపకం చేసుకున్నామయ్యా. నిన్ను చూడగలిగాడు ప్రభువా, పరిగెట్టాడు ప్రభువా మా తండ్రి, నీ చేత పిలువబడ్డాడు ప్రభువా మా తండ్రి, నిన్ను ఇంటిలో చేర్చుకున్నాడయ్యా, తమ పాపములు ఒప్పుకున్నాడు ప్రభువా. అలాగే మా స్థితిలో మేము కూడా ఆ జక్కయ్య స్థితిలో మేము ఉంటే దయతో క్షమించి మా పాపాలు కూడా క్షమించి మమ్మల్ని ప్రభా అయ్యా మా తండ్రి నీ జీవ గ్రంథంలో మా పేర్లు రాయడానికి మమ్మల్ని కూడా అంగీకరించమని వేడుకుంటూ మా ప్రాణప్రియుడు మా రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుని ప్రార్థిస్తున్నాం మా తండ్రి. ఆమేన్.